మరియు ప్రిన్సిపాల్ శ్రీ శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించిన మా ఆశ్రమం డైరెక్టర్ గారు. రేపు ప్రారంభం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 మందితోటి ప్రారంభించబడింది. ఈ సంవత్సరంతో 25 వార్షికోత్సవాల కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ వారు చేసిన సర్వేలో చాలా ఈ మున్సిపల్ వాటర్ని కూడా కాచి చల్లార్చి తాగడం అనేది చాలా ముఖ్యం. మరొకటి ఏంటంటే ఆర్ఓ వాటర్ కొనుక్కుని ఇదే శుద్ధమైన నీరు అని అనుకుంటా ఉంటాం. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ పార్థసారథి గారు చెప్పినట్టు 1999లో సొసైటీ కింద ఫామ్ అయ్యి 2000 సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ తీసుకుని సమాజానికి మంచి డాక్టర్లు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ క్యాన్సర్ బ్లాక్ కూడా ఓపెనింగ్ ఉంటుంది. అలాగే ఇదే సిల్వర్ జూబ్లీ ఇయర్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ యొక్క ప్రయాణంలో మీ అందరి సహకారం, అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ మీడియా తరఫున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రకారం చాలా అకాడమిక్ యాక్టివిటీ, స్టూడెంట్స్కి ఉపయోగపడే అకాడమిక్ యాక్టివిటీతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకి వారికి సహాయం చేయాలి, వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి చాలా తక్కువ ధరకు చాలా తక్కువ రాయితీలు ఇచ్చి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సౌకర్యాలు కలుగుతున్నాయి సంవత్సరాన్ని మొత్తం ఉంటున్నాయనే ఈ యొక్క మీ ద్వారా అందరి ప్రజలకి అందాలని తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. వారికి ఇన్ఫర్మేషన్ అందితే కనుక అవసరమైన వారు వచ్చి వారు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చైర్మన్ గారిని సత్కరించడం, ఆ తర్వాత పూర్వ అసోసియేషన్ ఇది అల్లూరి సీతారామరాజు సొసైటీ అంటాం. సో ఈ సొసైటీ పూర్వ సభ్యులు, ప్రజెంట్ సభ్యులు, అలాగే అకాడమీ సభ్యులు, కాలేజీలు స్టాఫ్ అందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. అలాగే ప్రముఖమైన వ్యక్తులను కూడా ఈ జిల్లా నుంచి పక్కన కూడా ఒక కనీసం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక సెమినార్ కానీ కాన్ఫరెన్స్ అన్నది స్టేట్ లెవెల్ అవ్వచ్చు, నేషనల్ లెవెల్ అవ్వచ్చు, అలాగే సిఎంఈలు ఇలా జరపడానికి మేడము మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ కూడా సంస్థే ఫండింగ్ చేసుకుంటుంది. ఈ రకంగా మేము వైజ్ఞానిక రంగంలో ముందుకెళ్ళడానికి, మాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. ఆ తర్వాత చాలా వివిధ రకాలైన ఆపరేషన్లు రాయితీతో లేదా పూర్తి 100% రాయితీతో కూడా చేయడానికి సంస్థ నిర్ణయించింది. అలాగే మెడికల్ క్యాంప్స్ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ ఏరియాలో కూడా, టౌన్లో కూడా ఏరియాలో కూడా మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా పెడుతూ స్క్రీన్ చేస్తూ వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకా ఆధునిక సేవలు ఉచితంగా వీలైతే పూర్తి రాయితీ లేదా వీలైనంత రాయితీ ఇస్తూ మేము చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత పెట్టుకున్నాం. దీని ప్రకారం ఏంటంటే శస్త్రచికిత్సలు ఫ్రీగా జరపడం, కనీసం 100, ఆ పైన ఎంతవరకు వెళ్తుందో తెలియదు. అలాగే డెలివరీలు కూడా కనీసం 100 ఫ్రీగా జరపడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ప్రతి డెలివరీకి బేబీ మరియు మామ్ కిట్లు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్కి, స్టూడెంట్స్కి సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు సంవత్సరం పొడవునా జరపడానికి కూడా నిర్ణయించుకున్నాం. ఇది మానసిక వికాసానికి అంటే అలాగే స్నేహభావం పెంపొందించడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావించింది. అలాగే ఇంకా చెప్పాలంటే మన ఆశ్రమం క్యాంపస్ 100 ఎకరాల్లో విస్తీర్ణం అయింది. ఏ కాలేజీ కూడా స్టేట్లో విస్తీర్ణంలో కాలేజీ లేదు. ఆ తర్వాత మనం పారామెడికల్ కోర్సులు కూడా స్టార్ట్ చేసాము. పారామెడికల్ కోర్సులు నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే మిగతా ఈసీజీ టెక్నీషియన్స్ కోర్సులన్నీ స్టార్ట్ చేసాము. వీళ్ళలో కూడా కొన్ని 100 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం పొందుతున్నారు.
వీరందరికీ అనుకూలంగా ఒక బెస్ట్ లైబ్రరీని మా సంస్థ అధినేతలు మాకు ఇవ్వగలిగారు. ఈ బెస్ట్ లైబ్రరీ వలన ఏంటంటే డిజిటల్ లైబ్రరీ అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా యూజీ కానీ పీజీ కానీ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకున్న క్లాస్ రూమ్స్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్, అక్కడికక్కడే స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చాలా అడ్వాన్స్డ్ మెథడ్లో మనం వైద్య విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వగలగచ్చు. అలాగే ఈ 100 ఎకరాల్లో చాలా హాస్టల్స్ కట్టడం జరిగింది. అది యూజీలకి అంటే ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్కి, ఎండీ చదువుతున్న స్టూడెంట్స్కి, లేదా పారామెడికల్ వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడే వసతి ఉంది, వాళ్ళ సమయం వృధా కాకుండా. అలాగే మాకున్న పరిమితుల్లో మా యాజమాన్య సహకారంతో ఒక మంచి డాక్టర్లు, ఒక మంచి ఇతర సిబ్బంది తయారవడానికి మాకున్న శక్తియుక్తులన్నీ పెడుతున్నాము. దానికి మాకు సహకారం ఖచ్చితంగా మా సుపీరియర్స్ నుంచి, అంటే మా మెడికల్ డైరెక్టర్ గారు, సిఓ గారు, ప్రిన్సిపాల్ గారు అందరి దగ్గర నుంచి లభిస్తుంది.